హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు పోస్టల్ జీడిఎస్ ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ కాబట్టి ఆల్ ఇండియా నుంచి మనకు 21,413 నోటిఫికేషన్ వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ని భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చేసుకుంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటే చాలు ఈ జీడీఎస్ పోస్టులకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో తీసుకుందాము. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్నాం అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నెంబర్ లైక్ అయితే యాక్టివ్ పెట్టుకోండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అన్నారు. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 మనకు 1 ఇయర్కి 3 టైమ్స్ అయితే జీడీఎస్ నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ ఇయర్లో ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఇక్కడ అందుకే వేకెన్సీ వచ్చేసి మనకు 21,413 పోస్ట్కి అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే మనకు షెడ్యూల్ ఆల్రెడీ నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది. 10/2/2025 నుంచి 3/3/2025 వరకు అయితే మనకు ఆన్లైన్లో ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఏమైనా కరెక్షన్ ఉంటే 6/3/2025 నుంచి 8/3/2025 వరకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అని 2 డేస్ టైం కూడా ఇచ్చారు. ఇక మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే 2 కేటగిరీస్ ఉన్నాయి, బీపీఎం, ఏబీ, పిఎం, డాక్ సేవక్ అని. ఇక్కడ శాలరీ విషయానికి వచ్చేసినట్టయితే బీపీఎం వాళ్ళకు 12,000 నుండి 29,380 వరకు అయితే శాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకొని ఒక 40 వరకు అయితే రావచ్చు. ఏబీ, పిఎం చూసుకుంటే డాక్ సేవక్లో 10,000 నుంచి 24,000 వరకు అయితే మీకు శాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకొని 60,000-70,000 వరకు అయితే ఇక్కడ శాలరీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఫర్ ఆల్ పోస్ట్స్ ఏజ్ లిమిట్ చూసుకోండి 18 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్. ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద ఏమి లేవు. పర్సన్ విత్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్, పర్సన్ విత్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీకి 13 ఇయర్స్, డిసబిలిటీస్ కింద పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీ, ఎస్టీకి వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోండి, 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నారు బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. మీరు 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు కంప్యూటర్ పైన నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అన్నారు, అంటే మీకు సైకిల్ తొక్కడం రావాలి. అడిక్వేట్ మెయిన్స్ ఆఫ్ లైవ్వుడ్, మీరు ఏ స్టేట్లో అయినా సరే అక్కడైతే ఉండాలి, అంటే వర్క్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ నుంచి చిన్న టేబుల్ అయితే ఇచ్చారు. A1 ఇక్కడ గ్రేడ్ పాయింట్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అని, A1, A2, B1, B2, C1, C2, D అని. వీటి గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే ఒకసారి అయితే తెలుసుకోండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. ఇక మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మన 10th క్లాస్ మెరిట్ పైన అయితే ఆధారపడి ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు మాత్రం మార్క్షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ బై ఏ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్తున్నారు. ఆ మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంప్యూటర్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ లోకల్ డైలెక్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకంట. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి, రిజిస్ట్రేషన్ ఫామ్ కింద అయితే ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఎవరు కూడా ఇక్కడ మీరు సొంత నిర్ణయంతో మొబైల్లో కానీ డెస్క్టాప్ మోడ్లో కానీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయకండి. ఎనీ పర్సన్ ఎవరైనా సరే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్తే మీరు ఫ్రీగా అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఆల్ ఫీమేల్ అప్లికెంట్స్, ఎస్సీ, ఎస్టీ అప్లికెంట్స్, పీడబ్ల్యూడీ అప్లికెంట్స్ అండ్ ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్ మాత్రం ఫ్రీగా అయితే ఇక్కడ అప్లికేషన్ అయితే జరగడం జరుగుతుంది. ఇక
సెలక్షన్ ప్రాసెస్ తర్వాత మనకు లోకల్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తెలుగు వచ్చి ఉండాలి. ఇక్కడ అలాగే తెలంగాణ వాళ్ళకి తెలుగు వచ్చి ఉండాలి. ఇక మిగతా స్టేట్స్ వాళ్ళకైతే తమిళనాడుకి తమిళ్, అలాగే జమ్మూ కాశ్మీర్కి ఉర్దూ ఆర్ హిందీ, కర్ణాటకకి కన్నడ అయితే వచ్చి ఉండాలి. బట్ ఎవరి స్టేట్ ఏ స్టేట్కి అయితే మీరు ఉన్నారో ఆ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి అప్లై చేసుకోవాలి. నేను తమిళనాడుకి తెలంగాణకి అయితే కర్ణాటకకి అప్లై చేసుకుంటా అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ మాట్లాడడమే కాదు రాయడం కూడా వచ్చి ఉండాలి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇక్కడ మెరిట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, దానికైతే రిప్లై ఇస్తాను. తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.